ఆహ్! విక్రమ్ బేతాళ్ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? తెలివైన రాజు, ఆ జిత్తుల మారి దెయ్యం. కరెక్టే కదా? కాని ఇది ఉత్త కథ మాత్రమే కాదు. దీంట్లో జ్ఞానం, ధర్మం, అన్నిటికన్నా ముఖ్యంగా మౌనం యొక్క శక్తి గురించి ఒక గొప్ప పాఠముంది. సరే, పదండి ఈ అద్భుతమైన కథలోని అసలు రహస్యాలేంటో చూద్దాం. ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనకున్న అతి పెద్ద బలమే మనకు పెద్ద శాపంగా మారితే ఎలా ఉంటుంది? వినడానికి చాలా వింతగా ఉంది కదా? కాని విక్రమాదిత్య మహారాజు కథలో ఇదే అసలైన సవాలన్మాట. అసలు ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న న్యాయం చెప్పాలనే తపన, అవే ఆయన్ని ఎలా ఒక అంతులేని చక్రంలో బంధించాయో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన కథానాయకుడు ఒక రాజు. కాని ఆయన ఎదుర్కొంటున్నది శత్రువుల్ని కాదు, ఆస్తుల కోసం యుద్ధాలు అంతకన్నా కాదు. ఇది ఆయన జ్ఞానానికి, ఆయన సహనానికి పెట్టిన ఒక పెద్ద పరీక్ష. సాధారణంగా రాజుల కథలంటే ఏముంటాయి? రాజ్యాల కోసం యుద్ధాలు, నిధివేటలు ఇలాంటివే కదా. కాని విక్రమాదిత్యుడి ప్రయాణం అస్సలలాంటిది కాదు. అంటే ఇది కత్తితో చేసే యుద్ధం కాదు, పూర్తిగా మెదడుతో చేసే పోరాటం. ఇక్కడ శారీరక బలం కాదు, ఆత్మస్థైర్యం ముఖ్యం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక సవాల్. మరి ఇంత పెద్ద మేధో పోరాటంలో రాజుకి ఎదురు నిల్చేది ఎవరు? ఇక్కడే కథలోని ఇద్దరు ప్రధాన పాత్రలు వస్తాయి. ఒకరు చక్రవర్తి, మరొకరు ఒక ఆత్మ. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధమే ఈ కథకి ప్రాణం పోసింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు సింహాసనం మీద కూర్చున్న ఒక ధర్మమూర్తి, చక్రవర్తి విక్రమాదిత్యుడు. మరోవైపు చెట్టుకి తలక్రిందులుగా వేలాడుతున్న ఒక జిత్తులమారి ఆత్మ, అదే బేతాళ్. విక్రముడిది కర్తవ్యమైతే బేతాళిది కథలతో పరీక్ష పెట్టడం. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ ఆట మామూలుగా ఉండదు. అయితే బేతాళాడే ఈ ఆటకు కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. చాలా విచిత్రమైన రూల్స్. అసలు ఆ రూల్సే రాజుని ఎలా ఒక అంతులేని చక్రంలో బంధించాయో ఇప్పుడు చూద్దాం. ఈ చక్రం చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. మొదట రాజు వెళ్ళి బేతాళ్ను పట్టుకుంటాడు. ఆ తర్వాత దారిలో బేతాళ్ ఒక కథ చెప్తాడు. ఆ కథ చివర్లో ఒక చిక్కు ప్రశ్న వేస్తాడు. ఇక న్యాయమూర్తిగా విక్రముడికి సరైన జవాబు ఏంటో తెలుసు. కాని అసలు సమస్య ఇక్కడే వస్తుంది. ఆయన గనక నోరువిప్పి ఆ జవాబు చెప్పాడో అంతే, బేతాళ్ తప్పించుకుని మళ్లీ చెట్టెక్కేస్తాడు. మళ్లీ కథ మొదటికి. ఇదొక అంతులేని ప్రయాణమన్నమాట. అంటే ఇప్పుడు రాజు పరిస్థితి ఎంత కష్టంగా ఉందో చూడండి. నిజం చెప్పి ఓడిపోవాలా, లేక మౌనంగా ఉండి తన ధర్మాన్ని పక్కన పెట్టాలా? మాట్లాడితే బేతాళ్ మాయం, మాట్లాడకపోతే న్యాయం ఓడిపోతుంది. ఇది నిజంగా ఆయన జ్ఞానానికి, సహనానికి ఒక పెద్ద అగ్నిపరీక్ష. ఈ కథకున్న స్ట్రక్చర్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ఒక ముగింపులేని కథానాన్ని సృష్టిస్తుంది. అంటే ఈ కథ స్వభావమే అసంపూర్ణంగా ఉండటం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది. కథలోని ఆ చక్రం ఎలాగైతే అసంపూర్ణంగా ఉందో, ఈ కథలు మనకు దొరికిన అసలు పుస్తకంలో కూడా అసంపూర్ణంగానే ఉన్నాయి. అవును, కథ మధ్యలోనే ఆగిపోయినట్లుంటుంది. అంటే కథ యొక్క స్వభావమే దాని రూపంలో కూడా కనిపిస్తుందన్నమాట. చాలా అద్భుతం గదా? ఇంకా చెప్పాలంటే ఆ పుస్తకం చివర్లో ఏముందో తెలుసా? విక్రమ్ బేతాళ్ పార్ట్ 2లో చూడండి అనుంటుంది. అచ్చం మన టీవీ సీరియల్స్లో క్లిఫ్ హ్యాంగర్ లాగానమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ కథలు అనేవి ఒక్కదాని తర్వాత వచ్చే సవాళ్లలాంటివి. వీటికొక పర్ఫెక్ట్ ముగింపంటూ ఏమీ ఉండదు. సరే, మరి ఈ కథలు కేవలం కాలక్షేపం కోసమేనా? అస్సలు కాదు. ఈ జానపద కథల వెనక ఉన్న అసలు అర్థమేంటి? వాటికి ఎప్పటికీ తరగని ఆకర్షణ ఎందుకుందో చూద్దాం. చివరిగా చెప్పాలంటే ఇవి కేవలం దయ్యం కథలు కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇవన్నీ మనల్ని ఆలోచింపజేసే ఫిలాసఫికల్ పజిల్స్ లాంటివి. అసలు ధర్మమంటే ఏంటి? మన కర్తవ్యమేంటి? ఎప్పుడు మాట్లాడాలి? అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు మౌనంగా ఉండాలి? ఇలాంటి జీవితంలోని అతి పెద్ద ప్రశ్నలన్నిటికీ ఈ కథలు అద్దం పడతాయి. చూశారుగా, ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలివెళ్తుంది. ఒకవేళ విక్రముడిలాంటి పరిస్థితి మనకొస్తే అప్పుడు ఏది ఎంచుకోవాలి? నిజం చెప్పి ఓడిపోవాలా, లేక మౌనంగా ఉండి గెలవాలా? కొన్నిసార్లు నిజం కంటే మౌనమే ఎక్కువ విలువైనది అంటారా?